ఓం నమః శివాయ. నా అంటూ ఎవరూ లేని అభాగ్యులకు ఆశ్రయం కల్పించే కల్పవృక్షంగా విరాజిల్లుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథులను ఆదుకోవాలనే గొప్ప ఆలోచనతో కొంపల్లి వాస్తవ్యులైన కె సుమగారు వారి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో పాలు పంచుకొని శివాశీస్సులు పొందారు. శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేయడంతో పాటు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో తరించిన అనంతరం సేవాశ్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనశాలలో దివ్యమైన పుణ్యప్రసాదాన్ని స్వీకరించారు. ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అండగా నిలిచిన సేవామూర్తి సుమగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు సుమ. మేమిక్కడే హైదరాబాద్లో ఉంటాము. ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమం ఉంది. ఇక్కడ చాలా మంచిగా సేవలు చేస్తున్నారు. మంచిగా అనిపించింది. ఇది సెకండ్ టైం రావడము. ఇప్పుడు కొత్తగా శివాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. అందులో భాగంగా మేము ఇటుకలు పెట్టి శివపరమాత్మ ఆశీర్వాదాలు తీసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సేవలు చాలా బాగా చేస్తున్నారు. చాలా కొత్తగా కూడా చాలా నిర్మాణము కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ విధమైన శుభకార్యాలు జరిగినా మనం ఎక్కడో బయటని కాకోకుండా ఇక్కడికి వచ్చి చేసుకున్నామంటే మన పిల్లలందరికీ కడుపు నింపిన ఆ తృప్తి కూడా మనకు లభిస్తుందని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ అవకాశాన్ని పరమాత్మ ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటూ ఓం శాంతి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.